మనందరికీ తెలుసు 2 రోజుల క్రితం రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల క్రైస్తవ పాస్టర్ మృతి చెందిన విషయం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకు ఈయన చనిపోయిన తర్వాత ఆయన మృతిపై ఇంత చర్చనీయాంశమైంది అంటే ఆయన గతంలో కొన్ని హిందూ సంఘాలకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. అలాగే ఆయన మృతి చెందిన తీరు అంటే ఆ స్పాట్లో ఆయన బైక్ పడిన తీరు అవన్నీ కూడా ఆయన ఎవరో మర్డర్ చేశారు, ఇది ఒక మత హత్య అని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే బలపడ్డాయి. అయితే దానికి అనుగుణంగా కూడా క్రైస్తవ ప్రచారకులందరూ కూడా ఆయనకు అనుకూలంగా నిలబడ్డారు. ఒక పెద్ద అంశంగా మారింది ఏదైతే ప్రవీణ్ పగడాల గారి మృతి. అయితే ఈ సందర్భంలో ఈ కేసుని పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలించి నిజాలు తెలుస్తున్నారు. అంటే ఆయనకి నిజంగా ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా, ఆయన ఎవరైనా చంపారా, లేకపోతే ఇది యాక్సిడెంటా అని చెప్పేసి పోలీసులు ప్రతి ఒక్క అంశాన్ని దాదాపు ఒక 4-5 బృందాలు పెట్టి ప్రతి ఒక్క అంశం మీద పూర్తిగా చర్చించుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, అలాగే గతంలో ఆయనకి ఎవరైనా డెత్ థ్రెటన్స్ అంటే ఎవరైనా చంపడానికి ఆయన ప్రయత్నించారా, వీటన్నిటి విషయాలు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా పోలీసులు అయితే తెలుసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఎందుకంటే 2 మతాల మధ్య ఉన్న కేసు, ఇది చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి చాలా పోలీసులు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ప్రవీణ్ పగడాల గారి సన్నిహితులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఆయన భార్య కానీ, ఆయన చెల్లి కానీ, వాళ్ళ కూతుర్లని కానీ, వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఎందుకు విచారిస్తున్నారంటే ఆయన వాళ్ళతో ఎలా ఉండేవాడు, ఆయనకి ఏమైనా థ్రెట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన ఏమైనా వీళ్ళతో ఏమైనా షేర్ చేసుకున్నారా, అలాగే వీళ్ళకి ఎవరి మీద అనుమానం ఉంది. ఎందుకంటే కుటుంబం అంటే ఒక రకమైన బంధం ఉంటుంది కాబట్టి వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, అంటే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా, ఎవరైనా ఇట్లా హెచ్చరికలు జారీ చేశారా అనే అంశాలన్నిటిని కూడా ఆయన భార్య అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా విచారణ చేపట్టి పోలీసులు అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారని అయితే మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశంలో ప్రవీణ్ పగడాల గారి అంశం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది, తీవ్ర అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి పోలీసులు ఇచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారనుంది. అలాగే పోలీసులు కూడా ప్రతి ఒక్క అంశంలో, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి అటు కుటుంబ సభ్యుల నుంచి, తన భార్య నుంచి, పిల్లల నుంచి ఎలాంటి విషయాలు రాబట్టి ఆ విధంగా వాళ్ళు విచారణ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా పేర్లు చెప్తే వాళ్ళని విచారణ చేస్తే నిజాలు బయటపడతాయి కాబట్టి ఆ విధంగా కూడా పోలీసులు విచారణ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఈ కేసులో ఒక రకమైన అనుమానం నెలకొంది కాబట్టి మరి పోలీసులు ఎలాంటి స్టెప్పులు తీసుకుంటారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.